అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో ఒకటి తండేల్. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC-23 ప్రాజెక్టుగా వస్తున్న తండేల్లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తూ ఉండగా సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే వైజాగ్లో షూట్ జరుపుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా తండేల్ టీం శ్రీకాకుళంలో సందడి చేసింది. షూట్లో భాగంగా శ్రీకాకుళం వెళ్లిన చైతు, సాయి పల్లవికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రణవ్ ప్రీతం, షాగ్నా శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు 500143. ఈ చిత్రాన్ని ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ అండ్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ నుంచి UBA సర్టిఫికేట్ అందుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు 500143 సినిమా ఈ నెల 21న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్ర గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు. ఇప్పుడు ఆ వీడియోను చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో చాలా సంవత్సరాల కష్టం అండి. అది అలా తేలిగ్గా తీసి పడేయకండి. డెఫినెట్లీ నచ్చుతుంది. కుదిరితే ఒకసారి చూడండి. నేను ఫోర్స్ చేయట్లేదు. కుదిరితే ఒక్కసారి డెఫినెట్లీ చూడండి. ఈ మంత్ June 21 ఈ సినిమా వస్తుంది. సో మీరందరూ వచ్చి మా సినిమాని చూడండి. మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా పేరెంట్స్ తర్వాత మన లైఫ్లో చాలామంది మన పాజిటివ్ కార్నరు, నెగిటివ్ కార్నరు చూసి ఆ పాజిటివ్ కోసం మనతో ఉంటారు, నెగిటివ్ చూసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ నాలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ చూసి ఈరోజు కూడా నేను ఏదో చేయగలనని నమ్ముతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు వంశీ. తను ఈ సినిమా కో-డైరెక్టర్. సో కో-డైరెక్టర్గా వచ్చాడు తను. బట్ ఈ జర్నీలో మాకు తెలియకుండా ఏదో ఒక బాండింగ్, అంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం, అంటే ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. మన దగ్గర ఇంక రూపాయి ఆశించకుండా ఏం లేకుండా మనతో ట్రావెల్ చేసేవాళ్ళు మన వాళ్ళు. అది మన పేరెంట్స్. మా పేరెంట్స్ తర్వాత నాకు వంశీ. థ్యాంక్ యూ అండి వంశీ గారు. సో కొంచెం ఎమోషనల్ అయిపోయి నేను మాట్లాడాల్సింది మర్చిపోయా. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నాకు సపోర్ట్ చేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, చక్రి, రాజు, జయంత్. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ నా కోసమే చేశారు ఈ సినిమాని. అండ్ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్. సో మన సినిమా 21 జూన్కి థియేటర్ రాబోతుంది. సో డెఫినెట్లీ అందరూ నచ్చుతుంది. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాం, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటామన్న ఆశతో సో నేను ముగిస్తున్నానండి. నా పేరు భువన్ రెడ్డి. మాది ఈస్ట్ గోదావరి కుంకుదురు పుట్టి మావాడలో పెరిగానండి. బేసిక్గా నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను రియల్గా చెప్తున్నా. ఒకనొక టైంలో శ్రీనాథ్ గారు కలిసిన తర్వాత ఏదో డిస్కషన్లో మా ఇద్దరి మధ్య టాపిక్ రావడం, ఆయన చెప్పింది నాకు నచ్చడం, ఆ వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇదివరకు ఒక సినిమా జర్నీలో మేము ఇద్దరం కలిసామండి. వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు. ఆ వ్యక్తిగతంగా ఇష్టం వల్ల నాకు ఈ సినిమా చేయడానికి ప్రేరణ ఇచ్చింది. ఏదో చిన్న బడ్జెట్లో ఒక లిమిటెడ్ బడ్జెట్లో, అంటే చిన్న బడ్జెట్ కాదు, ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక సినిమా చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసి స్టార్ట్ చేసింది. ఆయన వర్క్, ఆయన డెడికేషన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్గా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక 15 minutesలో చెప్పేదైతే కాదు. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకటి చెప్తానండి. ఇంతకుముందు 3 స్టెప్సే ఉండేమో, ఇప్పుడు 4-5 స్టెప్స్ యాడ్ అయ్యాయి ఈ సినిమాకి. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం రిలీజ్. నౌ ప్రమోషన్స్ ఒకటి యాడ్ అయ్యాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం. ఐ డోంట్ నో. బట్ లాస్ట్ టైం ఒకటి అన్నానండి మీడియాతో, ఏంటంటే
అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని, దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని. నిజంగా దట్స్ రైట్ అండి, నేను ఒప్పుకుంటాను. అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి, ఖచ్చితంగా నేను హోప్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ వెళ్తుంది. అదే ఒక స్పీచ్ చెప్తుంటే ఒక 1000 లైక్లు కూడా రావు. ఐ డోంట్ నో, పని షేర్లు వెళ్తాయి అంటే అవి 30-40 ఆగిపోతాయి. మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఉండేది కాదు. అంటే ఐ మీన్ లైక్ ఉండేదంటే తెలిసేది కాదు చాలా మందికి. వాళ్ళ సైడ్ని ఇంకా చేయాల్సిన పుష్ అంతా చేస్తున్నారు. టిల్ నౌ మేము ఏ ప్రమోట్ చేసినా త్రూ మీడియానే చేస్తున్నాం. సురేష్ గారు లైక్ అంటే మీరు చేయట్లేదు అనట్లేదు కానీ 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ మీ దగ్గర ఇంకా మీరు మామూలుగా కాంట్రవర్సీ మీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చేస్తే ఇండస్ట్రీ మొత్తం టామ్ అవుతుంది. ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ, నాట్ ఇన్ పాజిటివ్ యాంగిల్. ఒక క్వశ్చన్ అడగండి షజ్ఞాని, మీరు క్వశ్చన్స్ తోనే కదా ఫేమస్ అయింది సురేష్ గారు. ఒక క్వశ్చన్ అడగండి, షీల్ ఆన్సర్ రైట్. ఇంటర్వ్యూ చేస్తారా? సో ఒప్పేసుకున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు షజ్ఞ. ఓకే డా, చిన్నపిల్లలు కదా సార్, కాలేజ్ స్టూడెంట్స్ కదా, సో ఇలాగే ఉంటాయి డిమాండ్స్. సో మీరేం పట్టించుకోకండి, సో ఏం కాదు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడాలంటే అంటే ఇట్స్ 4 years బ్యాగేజ్. ఇంకా మొదలెడితే పోతూనే ఉంటుంది ఈవినింగ్ దాకా. సో షార్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎప్పుడు సినిమాలు ఒక యాక్టింగ్ ఇది అని అనుకోలేదండి. ఇట్ వాస్ కంప్లీట్లీ శ్రీనాథ్ గారు ఆయన డెసిషన్ నన్ను ఈ సినిమాలో లీడ్ చేసింది. దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, కానీ ఇంకా అక్కడ నుండి అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన తీసుకొచ్చి నన్ను సినిమాకి ఇలా హీరోలా చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఈ వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమా తప్ప ఇంకొక ధ్యాస అనేది లేదండి. అంటే దాని ముందు ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఫిలిమ్స్, సినిమాలోకి వెళ్ళాలి ఇలా ఆ ఒక కళ అనేది ఎప్పుడు కలలేదు. కానీ వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, దీని రుచి తెలిసిన తర్వాత ఇంకంతే అదొక పిచ్చెక్కేసింది ఇంకా ఆ రకంగా. అండ్ ఈ మూవీ దీని ఎక్స్పీరియన్స్ అంటారా, అసలు గుర్తుండిపోతుందండి. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ సిటీలో అలవాటు పడి ఉన్న నేను ఒక పుంగనూరు అనే శ్రీనాథ్ గారి ఊరు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2-3 months అక్కడే ఉండి షూట్ చేసుకొని వాట్ ఎవర్ ఎలా ఉన్నా కూడా నాకు లిటరలీ చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, అది వేరే విషయం. సో అట్లుండి బట్ స్టిల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఎంఐ క్వశ్చన్ అడగలేదను, లేదంటే ఇంటర్వ్యూ చేయలేదను, ఏదో కోపం ఉన్నట్టుంది. సరే వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ఈ సినిమా నేను 1 year అయిందో చూసి, 6 ఆల్మోస్ట్ దగ్గర కాపీ రెడీ అవుతున్న టైంలోనే బిగినింగ్లోనే చూసా. ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం. నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. నా మొదటి సినిమా అది, ప్రేమిస్తే సినిమా ప్రొడ్యూసర్గా చేసింది. నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టమట. తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ, పిజ్జా కానీ, షాపింగ్ మాల్ కానీ, ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేయడం జరిగింది. నాకు ఏ సినిమా చేసినా 100% నేను అంజలి ఫస్ట్, ప్రేమిస్తే సంజయ్ కూడా ఫస్ట్, అప్పుడు కొత్త అమ్మాయి, చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. ఆ గుర్తుండిపోయింది. సంజయ్ తర్వాత చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే షాపింగ్ మాల్ సినిమా ద్వారా అంజలి గారు చేయడం జరిగింది. అదే అంజలి గారు చేసిన రికమెండేషన్ తోటి నేను జర్నీ సినిమా, తను తీసుకోమంటే నేను జర్నీ సినిమా తీసుకున్నాను, అంజలి తీసుకోమంటే. సో అలా తర్వాత క్రేజీ అనే సినిమా ఇలా చేయడం జరిగింది వరుసగా.
హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందరితో హీరోయిన్స్ అంటే కూడా. ఇష్టమని నాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం అట ఒక అమ్మాయి నేను అడగలేదు సార్. స్టేజ్ మీద సరదాగా మనం Q&A జరుగుతున్నప్పుడు చాలా మంది అడగమని నన్ను అడుగుతారు, చాలా జరిగిన అందరూ మీకు ప్రత్యక్షం తెలుసు. కానీ ఈ సినిమాకి ఎందుకు వాళ్ళ ప్రొడ్యూసర్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ బడ్జెట్ మనం చేయడం అని ఎక్కువ చేయలేదు. కానీ నేను ప్రతి మీడియాకి పంపించిన ప్రతిదీ నా ట్విట్టర్లో చేసిన తర్వాత, మీడియాకి పంపించిన తర్వాత నేను ట్విట్టర్ చేయడం, ట్వీట్ చేయడం, ఇన్స్టాల్ చేయడం అన్నీ మా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా చూస్తూనే ఉంటారు. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా నాకు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తారు సంధ్య, షాపింగ్ మాల్ అంజలి ఎలాగో రేపు డెఫినెట్గా ఒక 5 years ఈ అమ్మాయి అంత బిగ్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈ సినిమా నిజంగా చూసాను, చాలా బాగుంది. ఈ సినిమా కష్ట నష్టాలు ఏంటంటే నాకు అన్నీ తెలుసు. అందరు ఎన్నో సినిమాలు, వేల సినిమాలు నేను చూడటం జరిగింది. నిజంగా హార్ట్ఫుల్గా వీళ్ళు మొదటి రోజు ఏదైతే వచ్చి నా కమిట్మెంట్తో చెప్పడం జరిగిందో అలాగా సిన్సియర్గా వాళ్ళు వాళ్ళకి తాత మించైనా సరే ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఈ సినిమా కష్టపడడం, ఇది చేయడం నా వంతు నేను చేశానని అనుకుంటాను 100%. సో నాకు తెలిసి ఇద్దరు హ్యాపీ. అమ్మాయితో నాకు ఎక్కువ తక్కువ పరిచయం చేసుకోలేదు నేను యాక్చువల్గా. నిజంగా అయితే చాలా తక్కువ మాట్లాడుకోలేదు. ఇప్పుడు 3వ ప్రెస్ మీట్ అనుకుంటుంది, కలిసినప్పుడు అంతే హాయ్ అంటే లేదు. సో అమ్మ నువ్వు డెఫినెట్గా నా మీద కాంట్రాక్ట్ అయిపోద్ది, నువ్వు లైవ్లోకి వెళ్ళిపోతావు కానీ ఇంటర్వ్యూ లేదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన ఓ యూట్యూబర్పై టాలీవుడ్ మాస్కా దాస్ విశ్వక్సేన్ విరుచుకుపడ్డాడు. బార్బెల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న తెలుగు యూట్యూబర్ కల్కి సినిమాపై రీసెంట్గా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్పై యువ నటుడు విశ్వక్సేన్ మండిపడ్డారు. ఈ మేరకు తన ఇన్స్టాలో ఒక పోస్టు పెట్టాడు. సినిమాలు రిలీజ్ కూడా అవ్వకముందే చెంబులు పట్టుకుని కొందరు బయలుదేరుతున్నారు. యూట్యూబ్లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాకులు అయిపోయాయి మీకు. వీడొక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం, లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకుని ఇగ్నోర్ చేద్దాం. ఇలా విమర్శలు చేసేవారంతా కూడా ఓ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. అప్పుడు మీకు మీ ఒపీనియన్కు కాస్త గౌరవం ఉంటుంది. మన చుట్టూ ఉన్న కొంతమంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం చెమటను ఎంతో మందికి జీవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు విశ్వక్సేన్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సికిందర్ షూటింగ్ సెట్స్లో ఉన్న ఫోటోను సల్మాన్ ఖాన్ తాజాగా పంచుకున్నాడు. సెట్స్లో సల్మాన్ ఖాన్తో పాటు మురుగదాస్, సాజిద్ నడియాద్వాలా ఉన్నారు. ఇక ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2025 ఈద్ కాన్క్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రష్మిక మందన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. సత్యరాజ్ విలన్గా నటించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. సముద్ర మట్టానికి 33,000 అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్లో సల్మాన్ ఖాన్పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్. గత ఏడాది సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ శ్రీమతి గారు అనే రొమాంటిక్ మెలోడీని మేకర్స్ విడుదల చేశారు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు, చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు అంటూ భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్పై ఈ పాట ఉన్నట్లు తెలుస్తోంది. మరో 8 రోజుల్లో కల్కి సందడి షురూ కానుంది. టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD కూడా ఒకటన్న విషయం తెలిసిందే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా 8 రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ శరవేగంగా చేస్తుంది కల్కి టీం. ఇందులో భాగంగానే తాజాగా సీనియర్ నటి శోభన నటి పోస్టర్ను పంచుకుంది టీం. ఇక ఈ పోస్టర్ కింద ఆమె పూర్వీకులు కూడా ఆమెలాగే వేచి ఉన్నారు అంటూ రాసుకొచ్చింది. ఈ మూవీలో మరియం అనే పాత్రలో శోభన నటించబోతుంది. దీపికా పదుకొనే, దిశా పటాని కథానాయకులుగా నటిస్తూ ఉండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ లవర్స్ అంతా మాటల మాంత్రికుడు అని పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుల్లో
త్రివిక్రమ్ కూడా ఒకరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈయన కుమారుడు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫ్యామిలీ విషయంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే త్రివిక్రమ్ ఎవరు ఊహించిన విధంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాడని తెలిసిందే. త్రివిక్రమ్ తన సతీమణి 2 కుమారులతో కలిసి ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నెటిజన్ల ఫోకస్ అంతా త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి పైనే పడింది. హ్యాండ్సమ్ లుక్లో ఉన్న రిషిని చూసిన నెటిజన్స్ త్వరలోనే ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడంటూ కామెంట్స్తో ముంచేస్తున్నారు. మరోవైపు రిషి ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న సినిమాకు పనిచేస్తున్నాడని ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ రిషి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే డైరెక్టర్గా వస్తాడా లేదంటే హీరోగానే తన ప్రయాణాన్ని మొదలు పెడతాడా అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై త్రివిక్రమ్ కాంపౌండ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ యాక్టర్ నవదీప్ లీడ్ రోల్లో నటించిన చిత్రం లవ్ మోలీ. అవనీంద్ర దర్శకత్వం వహించాడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్, సీ స్పేస్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. లవ్ మోలీ ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా లవ్ మోలీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను దక్కించుకుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. బాలీవుడ్కు చాలా రోజులుగా దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అయితే ప్రియాంక నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ది బ్లఫ్. బాయ్స్ ఫేమ్ కార్ల్ అర్బన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫ్రాంకీ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్లోనే ప్రమాదం జరగ్గా ప్రియాంక గొంతు మీద చిన్న స్క్రాచ్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియాలో తెలిపింది. స్టంట్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు రాసుకొచ్చింది. ఈ ప్రమాదం జరిగినట్లు రాసుకొచ్చింది. రసో బ్రదర్స్ బ్యానర్, ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్, ఎంజీఎం స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రినాథ్తో తన తర్వాతి ప్రాజెక్టు చేయబోతున్నాడు సందీప్. SK30గా రాబోతున్న ఈ ప్రాజెక్టు అధికారికంగా షూటింగ్ ప్రారంభించింది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై వస్తున్న సినిమా ఇది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తూ ఉండగా బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ధమాకా తర్వాత రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. దర్శకుడు వి బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తప్ప మరెవరూ నటించలేరు. బుచ్చిబాబు అద్భుతమైన కథ రెడీ చేశాడని, రామ్ చరణ్ RC16 ప్రాజెక్ట్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయమన్నాడు విజయ్ సేతుపతి. మక్కల్ సెల్వన్ తాజా కామెంట్స్తో ఫుల్ ఖుషి అవుతున్నారు రామ్ చరణ్ అభిమానులు. బాక్సాఫీస్ వద్ద సుకుమార్, బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న RC16 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి డైరెక్టర్ కావడంతో సూపర్ హైప్ క్రియేట్ అవుతుంది. ఈ చిత్రానికి AR రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రామ్ చరణ్ కథ అనుగుణంగా ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడతాడట. భారతీయ చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేర్లు AR రెహమాన్, ప్రభుదేవ. ఒకరు తన సంగీతంతో ఆస్కార్ అవార్డు అందుకోగా మరొకరు తన డాన్స్తో ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రేమికుడు, లవ్ బర్డ్స్ తదితర చిత్రాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అయితే దాదాపు 25 ఏళ్ల తర్వాత AR రెహమాన్, ప్రభుదేవ కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రభుదేవ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం మూన్ వాక్. ఈ సినిమాకు మనోజ్ NS దర్శకత్వం వహిస్తుండగా AR రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ను రెహమాన్ X వేదికగా విడుదల చేశాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవతో పాటు యోగిబాబు, అజు వర్గీస్, అర్జున్ అశోక్, చాట్స్, నిష్మా, సుస్మితతో పాటు ఇతర ప్రముఖ తారలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
షామింగ్ స్టార్ శర్వానంద్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ని లైనప్లో ఉంచారు. ఇటీవల మనమేతో అలరించిన శర్వా ఇప్పుడు తన నెక్స్ట్ 37వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సెన్సేషనల్ హిట్ సామజవరగమనని అందించిన రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచరస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ ఎంటర్టైనింగ్ మూవీని నిర్మిస్తున్నారు. మేకర్స్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ సాక్షి వైద్యను బోర్డులోకి స్వాగతించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెను నిత్యగా పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె ఆర్కిటెక్ట్ గా కనిపిస్తుంది. శర్వాతో జతకడుతుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. నవీన్ చంద్ర హీరోగా లోకేష్ ఆజ్ల్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 11 ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఈ సినిమా టీజర్ ని హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. 11 టీజర్ చాలా ఎంగేజింగ్ అండ్ స్టన్నింగ్ గా ఉంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు నిఖిల్. రంజిత్ లాంటి ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఎందుకు క్రాక్ చేయలేకపోయాడో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ నవీన్ చంద్ర వాయిస్ ఓవర్తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంగేజింగ్ గా ఉంది. లోకేష్ ఆజ్ల్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని చాలా యూనిక్ అండ్ గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేందుకు హమారా బారాహ్ చిత్ర నిర్మాతలు అంగీకరించారు. దీంతో ఆ ఫిలిం రిలీజ్ కు బాంబే హైకోర్టు ఓకే చెప్పేసింది. ఈ సినిమాను జూన్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇస్లాంతో పాటు ముస్లింలపై నెగిటివ్ ప్రచారం చేశారని, ఖురాన్ గురించి ఆ చిత్రంలో తప్పుగా చిత్రీకరించినట్లు కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. జస్టిస్ బీపీ కోలాబావాలా, ఫిద్దోష్ పూనియావాలాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది. కొన్ని డైలాగులతో పాటు ఖురాన్ వచనాలను తొలగించేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం శివం భజే. ఇదివరకే టైటిల్, ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై అమాంతం అంచనాలను పెంచేసింది. అప్సర్ దర్శకత్వంలో న్యూయేష్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా ఉన్నట్టు టీజర్లో తెలుస్తోంది. హీరో అశ్విన్ కి ఏదో మానసిక సమస్య ఉన్నట్టు బ్రహ్మాజీ హైపరాదిలతో చెప్పడం, ఇన్వెస్టిగేషన్లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీనా వంటి పలువురు నటులు నిమగ్నమై ఉండటం, అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నింటి వెనుక దైవం ఉనికి ఉందని తెలియజేయడం, అశ్విన్ బాబు రౌద్ర రూపంలో రౌడీలను శూలంతో పడేయడం, అన్నింటిని మించి చివరగా అదిరిపోయే సీజీ విజువల్స్ లో దాచిన శివుడి దర్శనం, దానికి వికాస్ బడిసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ ఇస్తాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.